విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సీఎంలు పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రామాలయంలో కానుకల చోరీ, సరిహద్దుల్లో చైనా చొరబాట్లపై చర్చించారు. ఎన్డీఏ సర్కార్ ప్రైవేటీకరణ పేరుతో ఉన్నత విద్యను సామాన్యులకు దూరం చేసిందని, విద్యా సంస్థల్లోకి ఆర్ఎస్ఎస్ వ్యక్తులను జొప్పించేస్తోందని ఖర్గే విమర్శించారు. ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు పేపర్ లీకేజీలు, నియామక కుంభకోణాలే స్వాగతం పలుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విద్యార్థుల ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా వారి గొంతుకను జాతీయ స్థాయికి తీసుకెళ్లారని, ఇప్పుడు యువత కోసం స్పష్టమైన విద్యా ఉపాధి ప్రణాళిక తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఖర్గే స్పష్టం చేశారు. అయోధ్య రామాలయంలో కానుకల చోరీపై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. కింది స్థాయి సిబ్బందిపై చర్యలు చేపడితే సరిపోదన్నారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పడంతో పాటు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చైనా చొరబాట్లపై కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని ఖర్గే విమర్శించారు. జాతీయ భద్రతను రాజకీయాల కోసం వాడుకోవద్దని, సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఖర్గే తెలిపారు.